Hello guys, welcome to my channel. This video is about Scam 1992 episode 2 recap. సో ఎవరైనా ఎపిసోడ్ 2 చూడని వాళ్ళు ఉంటే స్పాయిలర్ అలర్ట్. నేను చేసిన ప్రీవియస్ రీక్యాప్ అండ్ ఎక్స్ప్లెనేషన్ వీడియో లింక్స్ డిస్క్రిప్షన్ బాక్స్ లో యాడ్ చేశా. యూ కెన్ వాచ్ ఇట్ దేర్. నా వీడియోస్ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి అండ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ ఇఫ్ యు ఆర్ నాట్ సబ్స్క్రైబ్డ్ యెట్. అండ్ లెట్స్ స్టార్ట్ ద వీడియో. హర్షద్ ఎవరి దగ్గరైతే 10 lakhs అప్పుగా తీసుకున్నాడో అతనికి హర్షద్ ఫాదర్ తమ ఇంట్లో ఉండే గోల్డ్ అండ్ ఫ్లాట్ పేపర్స్ ఇచ్చి లోన్ సెటిల్ చేసుకుందాం అనుకుంటారు. ఆ నెక్స్ట్ డే హర్షద్ వాళ్ళ ఫాదర్ చనిపోతారు. హర్షద్ దగ్గర టిప్స్ తీసుకున్న వాళ్ళు బాగానే ప్రాఫిట్ సంపాదిస్తుంటారు. బట్ ఇప్పుడు హర్షద్ దగ్గర మార్కెట్ లో ఇన్వెస్ట్ చేయడానికి మనీ ఉండదు. హర్షద్ ఇప్పుడు గ్రోమోర్ అనే కన్సల్టెన్సీ ఓపెన్ చేస్తాడు. మెల్లమెల్లగా అతనికి క్లయింట్స్ దొరుకుతుంటారు అండ్ క్లోజ్ అయిపోయిన అతని ట్రేడింగ్ కంపెనీ కూడా ఓపెన్ అయిపోతుంది. హర్షద్ తన రీసెర్చ్ త్రూ వరల్డ్ లో టీ ఉత్పత్తి ఎక్కువగా ఆఫ్రికాలో అవుతుంది అండ్ ఇండియా 4th ప్లేస్ లో ఉంటుంది. బట్ హెవీ రెయిన్ఫాల్ వల్ల ఆఫ్రికాలో టీ ఉత్పత్తి తగ్గిపోయింది. సో ఇప్పుడు ఇండియా ఈ ఛాన్స్ ని యూజ్ చేసుకుని టీ ఎక్స్పోర్ట్ ని డబుల్ చేయబోతుందని తెలుసుకుంటాడు. సో హర్షద్ ఇప్పుడు టీ ప్రొడ్యూస్ చేసే కంపెనీస్ పైన ఇన్వెస్ట్ చేయడం స్టార్ట్ చేస్తాడు. హర్షద్ కొంతమంది కార్పొరేట్ క్లయింట్స్ ని కలిసి తన కంపెనీ గురించి చెప్తాడు. తను ఎలా రీసెర్చ్ అండ్ అనాలిసిస్ చేసి తన క్లయింట్స్ కి ప్రాఫిట్స్ ఇవ్వగలుగుతున్నాడో చెప్తాడు. అయితే ప్రణవ్ ఒప్పించడంతో ఆ కార్పొరేట్ క్లయింట్స్ హర్షద్ కన్సల్టెన్సీ త్రూ మార్కెట్ లో ఇన్వెస్ట్ చేయడం స్టార్ట్ చేస్తారు. సుచితకి ఫార్చ్యూన్ మ్యాగజైన్ లో ఫైనాన్షియల్ జర్నలిస్ట్ గా జాబ్ వస్తుంది అండ్ అక్కడే ఆమె దేబసిస్ అనే ఎంప్లాయ్ ని కలుసుకుంటుంది అండ్ దేబసిస్ ఆమెకి బాంబే స్టాక్ ఎక్స్చేంజ్ గురించి చెప్తాడు. హర్షద్ భూషణ్ కి పార్ట్నర్షిప్ ఆఫర్ చేసి అతను తన కన్సల్టెన్సీలో జాయిన్ అయ్యేలా చేస్తాడు. హర్షద్ కన్సల్టెన్సీ కూడా మంచిగానే రన్ అవుతుంది. స్టోరీ ఇప్పుడు 1984 కి చేరుకుంటుంది. ఇందిరాగాంధీని చంపేస్తారు అండ్ రాజీవ్ గాంధీని ప్రైమ్ మినిస్టర్ ని చేస్తారు. అయితే రాజీవ్ గాంధీ ప్రైమ్ మినిస్టర్ గా ఎక్కువ టైం ఉండలేరు అని రూమర్స్ స్ప్రెడ్ అవుతుంటాయి. మనుముంద్ర ఈ సిచ్యువేషన్ ని యూజ్ చేసుకుని మార్కెట్ ని కిందకి తీసుకువెళ్దాం అనుకుంటాడు. అప్పుడు ప్రణవ్ హర్షద్ తో ఎంత త్వరగా కుదిరితే అంత త్వరగా నీ షేర్స్ ని అమ్మేసాయి అని చెప్తాడు. బట్ హర్షద్ రాజీవ్ గాంధీ ఎక్కువ కాలం ప్రైమ్ మినిస్టర్ గా ఉంటారు అని అనుకుంటాడు. సో హర్షద్ ప్రణవ్ తో ఇది షేర్స్ అమ్మే టైం కాదు, కొనే టైం. బియర్స్ మార్కెట్ ని ఎంత కిందకి తొక్కితే మార్కెట్ అంతే పైకి వెళ్తుంది అని అంటాడు. మార్కెట్ ఢీలా పడడంతో షేర్స్ తక్కువ ప్రైస్ కే దొరుకుతున్నాయి. సో హర్షద్ వాటిని కొనేసి మార్కెట్ స్టేబుల్ అయ్యాక మళ్ళీ వాటిని ఎక్కువ ప్రైస్ కి అమ్మి ప్రాఫిట్ చేసుకుందాం అనుకుంటాడు. భూషణ్ హర్షద్ కి కాల్ చేసి మనుముందర షార్ట్ చేస్తున్నాడని చెప్తాడు. మార్కెట్ లాంగ్వేజ్ లో షార్ట్ మీన్స్ ఒకవేళ మీకు ఏదైనా కంపెనీ షేర్స్ పడిపోతున్నాయి అని తెలిసినప్పుడు మీరు మీ బ్రోకర్ కి చెప్పి మీ దగ్గర ఉన్న ఆ కంపెనీ 20 షేర్స్ ని ఒక్కో షేర్ 100 రూపీస్ కి అమ్మేసి షేర్ ప్రైస్ పడిపోయాక మళ్ళీ ఆ షేర్స్ ని ఈచ్ 70 రూపీస్ కి కొనేస్తే మీకు ఈచ్ షేర్ పైన 30 రూపీస్ ప్రాఫిట్ వస్తుంది. ఈ ప్రాసెస్ నే షార్ట్ మార్కెటింగ్ అని అంటారు. భూషణ్ కూడా హర్షద్ తో ఇంద్రాల్ షేర్స్ ని అమ్మేమని చెప్తాడు. బట్ హర్షద్ దానికి ఒప్పుకోకుండా తన క్లయింట్స్ అందరికి ఫోన్ చేసి ఎన్ని కుదిరితే అన్ని ఎక్కువ షేర్స్ కొనేమని చెప్తాడు. సో మనుముంద్ర అండ్ అతని మనుషులు ఇంద్రాల్ షేర్ ప్రైస్ పడిపోతుంది అనుకునే టైంలో హర్షద్ తన ప్లానింగ్ అండ్ ఎఫర్ట్స్ తో ఇంద్రాల్ షేర్ ప్రైస్ పెరిగేలా చేస్తాడు. 16 months గా బ్యాకప్ ఏం పెట్టుకోకుండా హర్షద్ స్టాక్స్ ని కొంటూనే ఉంటాడు. 1986 యాన్యువల్ బడ్జెట్ లో లిబరలైజేషన్ పాలసీని ఇన్వాల్వ్ చేయకపోవడంతో మార్కెట్ ఎన్విరాన్మెంట్ మళ్లీ తేడాగా మారిపోతుంది. అయితే ఈ సిచ్యువేషన్ ని యూజ్ చేసుకుని మనుముంద్ర హర్షద్ ని తొక్కేయాలని చూస్తాడు. అతను హర్షద్ మెయిన్ కంపెనీ అయిన స్పిక్ స్టాక్స్ ని టార్గెట్ చేయాలని అండ్ హర్షద్ రెప్యుటేషన్ ని కూడా దెబ్బతీయాలని అనుకుంటాడు. హర్షద్ తన ఇన్వెస్టర్స్ 1 crore మనీని స్పిక్ షేర్స్ త్రూ అస్సాం చేసినట్టు అండ్ ఇప్పుడు గ్రోమోర్ దగ్గర ఫండ్స్ లేనట్టు అండ్ వాళ్ళు తమ పేమెంట్స్ ని చెల్లించలేరు అన్నట్టు ఒక రూమర్ ని హర్షద్ కి అగేన్స్ట్ గా స్ప్రెడ్ చేయాలని మనుముంద్ర అనుకుంటాడు. ఈ మ్యాటర్ హర్షద్ కి తెలిసిపోతుంది అండ్ అతను తన రెప్యుటేషన్ ని కాపాడుకోవడానికి తన డ్యూస్ అన్నిటిని అడ్వాన్స్ గానే క్లియర్ చేసేస్తాడు. సో హర్షద్ గ్రోమోర్ దగ్గర ఫండ్స్ చాలా ఉన్నాయి అన్న మెసేజ్ ని మార్కెట్ లో స్ప్రెడ్ చేయాలని అనుకుంటాడు. హర్షద్ టాక్టిక్స్ చూసి ప్రణవ్ హర్షద్ ని మంగూస్ తో కంపేర్ చేస్తాడు. సో మనుముంద్ర బ్లాక్ కోబ్రా ఆఫ్ మార్కెట్ అయితే హర్షద్ మంగూస్ ఆఫ్ మార్కెట్ అన్నమాట. అండ్ ఇక్కడితో ఎపిసోడ్ 2 ఎండ్ అవుతుంది. సో దట్స్ ఇట్ గైస్. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి అండ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థ్యాంక్ యూ. బాయ్.